హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను దొండకాయలు మనకి ఒక్కొక్కసారి బాగా ముదిరిపోతుంటాయి, పండిపోతుంటాయి. అలాంటప్పుడు మనం ఇలాగ చేసుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు వేపిడిలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముక్కల్లా కోసుకోకుండా ఇలాగా మనం రోట్లో దంచేసుకొని ఇలా తీసుకోవాలండి. ఒక్కొక్క కాయ దంచేసుకోవాలి. ఇలా దంచేసుకొని ఇలా రోట్లో దంచేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకోండి. ఈ గింజలు పైన పారేస్తున్నానండి, డస్ట్బిన్లో వేసేస్తున్నాను నేను. ఆ ముక్కలు అలాగా కొట్టినవి అలా పక్కన పెట్టుకొని తాలింపుకి మిరపకాయలు, మినపప్పు, జీలకర్ర తాలింపు పెట్టుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. నూనె వేసుకోండి. వేసుకొని ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేగనివ్వాలి. దాంట్లో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి. పసుపు కొద్దిగా వేసుకోండి. పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపినాక ఇందులో కొద్దిగా నీళ్ళు పడతాయండి. మెత్తగా ఉడకాలి కాబట్టి. దొండకాయలు ఎప్పుడు ముదిరిపోయాయి అనుకోండి మెత్తగా ఉడకవు, తొక్కలాగా ఉంటాయి. కాబట్టి లేతకాయలు అయితే బాగుంటాయి. నేనైతే కొద్దిగా నీళ్ళు వేసానండి. వేసి మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలాగా మెత్తగా ఉడికాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా ఉడికాక అందులోనే చింతపండు గుజ్జు 1 స్పూన్ వేసుకున్నాను నేను. మనం ఇంట్లో చింతపండు గుజ్జు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాగా వెంటనే చేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ నేను చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకనిచ్చాను. హైలో పెట్టకూడదండి, సిమ్లోనే ఉడకాలి. టైం పడుతుంది కొద్దిగా ఎర్రగా వేగడానికి. ఇలా చూసారా, మధ్య మధ్యలో కలుపుతుంటే ఇలాగ వస్తాయి. కలిపేసి ఇలాగ ఎర్రగా వేగనివ్వండి. మీకు చింతపండు గుజ్జు వేసాం కాబట్టి పులుపు కూడా ఉంటుంది, మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా చూసారా, ఉడికిందో లేదో చూసుకొని మనం అంటే ముందు ఉడికాక చింతపండు గుజ్జు వేస్తాం కానీ ఉడికిపోయింది. ఇందులోనే మనం దించి ముందు మన దగ్గర నువ్వు పొడి ఉంటే అదేనండి, నువ్వుల పొడి టేస్ట్ కూడా మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. నువ్వుల పొడి తింటే, నువ్వులు తినమంటున్నారు కదా, అందుకని నువ్వు కూడా వేసుకోండి. ఆల్రెడీ నాకు నా దాంట్లో ఉందండి నువ్వుల పొడి. అదే ఈ నువ్వుల పొడి నేను చేశాను వీడియో చూసారా. ఇలా నువ్వు పొడి వేసి అటు ఇటు తిప్పండి. మీకు నూనె కూడా తక్కువ పడుతుంది, హెల్త్కి కూడా మంచిది. ఉల్లి వెల్లుల్లి లేని కూర అండి ఇది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. అన్నం రైస్లో కలుపుకొని తినొచ్చండి, చపాతీలో తినొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.